So good evening dear students. Right now today we are going to start about 1 mark sums from the chapter of progressions great and mathematics. Okay. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో మనం ప్రోగ్రెషన్స్ అంటే ఏంటి అండ్ అలాగే దానికి సంబంధించినటువంటి బేసిక్ ఇంట్రడక్షన్ ఫౌండేషన్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఆ ప్రోగ్రెషన్స్లో మనకి ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి, లాస్ట్ టర్మ్ అంటే ఏంటి, అలాగే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ అంటే ఏంటి, కామన్ డిఫరెన్స్ డి అంటే ఏంటి, మళ్ళీ ఆ నాలుగిటిని ఉపయోగించుకుని లాస్ట్ టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. లాస్ట్ టర్మ్ అంటే అక్కడ ఎంత టర్మ్ అని అర్థం. ఎంత టర్మ్కి ఒక ఫార్ములా ఉంటుందని కూడా చెప్పుకున్నాం. ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అని కూడా చెప్పుకున్నాం, అవునా కదా. అంటే అక్కడ లాస్ట్ టర్మ్ అన్న ఎంత టర్మ్ అన్న రెండు మనం ఒకలాగే ట్రీట్ చేస్తాము. అంటే లాస్ట్ టర్మ్ అంటే అక్కడ చివరిది అంటే మనకు తెలియదు కాబట్టి ఎంత టర్మ్ కింద తీసుకుంటాం. దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అనమాట. అందులో ఏ అంటే ఫస్ట్ టర్మ్ని మనం A1 అనుకోవచ్చు లేదా ఏ అని కూడా అనుకోవచ్చు. n-1 అంటే మనం ఏ టర్మ్ అయితే కడుతున్నామో అది -1. ఫర్ ఎగ్జాంపుల్ 14th టర్మ్ అనుకోండి, 14 - 1 13 అవుతుంది. డి అంటే కామన్ డిఫరెన్స్. సో ఇది మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనకి పబ్లిక్లో 1 మార్క్ మోడల్స్ ఏ విధంగా అడుగుతాడు అండ్ అలాగే ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్లోంచి ఏ టైప్ ఆఫ్ 1 మార్క్ ప్రాబ్లమ్స్ అన్న వస్తాయి ఇప్పుడు చూద్దాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ 5.1లో సెకండ్ సమ్ కనుక ఉంటే, అంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ కనుక ఉంటే ఒకసారి చూసుకోండి. ఎక్సర్సైజ్ 5.1లో సెకండ్ సమ్ అండి. ఇది మనకి ఎక్కువగా పబ్లిక్లో అడుగుతూ ఉంటాడు అనమాట. 1 మార్క్ మోడల్ అంటే ఏంటి అసలు ఒకసారి క్వశ్చన్ చూడండి. రైట్ ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ఏపీ అంటున్నాడు. అంటే మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ ఫోర్ టర్మ్స్ అంటే ఏంటి, A1 A2 A3 A4 వాటిని మనం ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. ఫస్ట్ 4 టర్మ్ అంటే ఒక సీక్వెన్స్ని మనం క్రియేట్ చేయమంటున్నాడు. అంటే ఫస్ట్ టర్మ్ A1 వాల్యూ ఎంత, A2 వాల్యూ ఎంత, A3 వాల్యూ ఎంత, A4 వాల్యూ అంటే సీక్వెన్స్ మనం కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. దానికి ఫార్ములా ఏం ఉపయోగించుకోవాలి, ఆల్రెడీ చెప్పుకున్నాం. A ప్లస్ n-1 ఇంటూ డి అనే ఫార్ములా ఉపయోగించుకుని మనం చేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ 4 టర్మ్స్ అంటే మనకు ఒక ఐడియా రావాలి. A1 A2 A3 A4 అర్థమైంది లేదా. ఫస్ట్ 4 టర్మ్స్ దాన్ని ఉపయోగించే ఫార్ములా ఏఎన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ n-1 ఇంటూ డి అనమాట. ఈ ఫార్ములా ఉపయోగిస్తాము, అర్థమవుతుందా లేదా. సో దాన్ని ఉపయోగించేస్తాం. సో ఫస్ట్ 4 టర్మ్స్ అంటున్నాడు. ఫస్ట్ 4 టర్మ్స్ అంటే ఏంటి, A1 A2 A3 A4 ఓకే కదండి. ఇందులో ఫస్ట్ A1 మనం కడుతున్నాం. ఫస్ట్ టర్మ్ A1 అంటే ఏంటి, మనం కట్టక్కర్లేదు. A1 అంటే ఆల్రెడీ వాడు ఇచ్చిన ఫస్ట్ టర్మే మనకి ఏ వాల్యూ కింద అవుతుంది అనమాట. A1 అన్న ఏ అన్న రెండు ఒకటే అని చెప్పాను, అవునా కదా. కాబట్టి ఫస్ట్ టర్మ్ అంటే ఏ వాల్యూ అవుతుంది. ఏ వాల్యూ ఎంత 10 అనమాట. కాబట్టి ఫస్ట్ టర్మ్ అనేది అయిపోవడం జరిగింది. సెకండ్ టర్మ్ అంటే ఏంటి, A2 అంటే ఎలా రాసుకోవచ్చు, ఏ ప్లస్ n-1 అంటే ఇక్కడ n ప్లస్ ఎంత ఉంది, 2 ఉంది. 2 - 1 ఎంత, 1 ఇంటూ డి 1d అంటే డి. A2 ఈక్వల్ టు ఏ ప్లస్ 1d రాసుకోవచ్చు లేదా. అంటే ఈ ఫార్ములా చూసుకోండి. సెకండ్ టర్మ్ అనుకోండి, ఇక్కడ 2 పెడతాం. అంటే A2 ఈక్వల్ టు ఏ ప్లస్ 2 - 1 అంటే 1d అంటే d అనమాట. ఏ ప్లస్ డి. ఏ వాల్యూ ఎంత ఆల్రెడీ 10 ఇచ్చాడు. డి వాల్యూ కూడా ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. 10 + 10 20 అంటే సెకండ్ టర్మ్ కూడా అయిపోయింది అనమాట. థర్డ్ టర్మ్లోకి వచ్చాం అనుకోండి, A3. థర్డ్ టర్మ్ అంటే ఏంటి, A3 ఈక్వల్ టు ఏ ప్లస్ 3 - 1. 3 - 1 అంటే ఎంత, 2d అంటే A3 ఈక్వల్ టు ఏ ప్లస్ 2d అంటే n ఉంటే n-1 చూసుకోండి. n ఉంటే n-1 అవుతుంది. అంటే a ప్లస్ 2d అంటే a ప్లేస్లో 2 ఉంది, 2 ఇంటూ డి ప్లేస్లో కూడా 10 ఉంది. అంటే 10 + 2 × 10 20, 20 + 10 30 అంటే A1 A2 A3 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, A4 అంటే ఏంటి, a ప్లస్ 3d రాసుకోవచ్చు లేదా. a ప్లస్ 3d కింద రాసుకుంటున్నాం. అంటే a ప్లేస్లో 10, 3 ఇంటూ డి ప్లేస్లో 10. సో 3 10s 30 + 10 ఎంత, 40. సో దీన్ని బట్టి A1 A2 A3 A4 వచ్చాయి లేదా. అంటే ఏంటి, 10 20 30 40. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషనా కాదా. ఎస్, అబ్సల్యూట్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. ఎందుకు, కామన్ డిఫరెన్స్ అంటే సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ తీస్తే ఎంత వచ్చిందో థర్డ్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ తీస్తే కూడా అంతే వచ్చింది. అండ్ అలాగే ఫోర్త్ టర్మ్ నుంచి థర్డ్ టర్మ్ తీసినా కూడా 10 10 10 10. మీరు అబ్జర్వ్ చేయండి, కామన్ డిఫరెన్స్ 10 వచ్చింది లేదా. అంటే ఆ డిఫరెన్స్ కామన్గా ఉంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పాం. కాబట్టి ఈ సీక్వెన్స్ అన్నది ఏపీకి చెందుతుంది, అర్థమైందా లేదా. సో అది మనకి ఫస్ట్ సమ్ అనమాట. సెకండ్ బిట్ చూడండి ఈసారి. మళ్ళీ ఇక్కడ కూడా ఫస్ట్ 4 టర్మ్స్ ఈ రెండు డేటా ఉపయోగించుకుని మళ్ళీ ఫస్ట్ 4 టర్మ్ A1 A2 A3 A4 కట్టాలి. A1 అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ మనం కట్టక్కల. ఏ వాల్యూ అంటే ఏంటి, వాడు ఇచ్చిందే ఏ వాల్యూ. ఫస్ట్ 4 అయిపోయింది అంటే A1 అయిపోయింది. నెక్స్ట్ A2
A2 అని ఎలా రాసుకోవచ్చు? A2 ఈక్వల్ టు A ప్లస్ D రాసుకోవచ్చు లేదా? ఎందుకంటే 2 మైనస్ 1 1 1 ఇంటూ D 1D అంటే A ప్లస్ D కింద రాసుకుంటే A ప్లేస్లో 4 ఉంది ప్లస్ D ప్లేస్లో -3 ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది అంటే 4 మైనస్ 3 ఎంత? 1 అన్నమాట. అది A2. నెక్స్ట్ A3 ఎలా రాసుకోవచ్చు? A ప్లస్ 3 మైనస్ 1 2D అంటే A ప్లస్ 2D రాసుకోవచ్చు లేదా? ఇదిగో A ప్లస్ 2D అంటే A ప్లస్ అంటే 4 ప్లస్ 2D 2 ఇంటూ -3 అంటే 4 మైనస్ 6 ఎంత? -2. అర్థమైంది. నెక్స్ట్ A4 ఫోర్త్ టర్మ్. A4 అంటే ఏంటి? A ప్లస్ 3D రాసుకోవచ్చు లేదా? అంటే AN ఈక్వల్ టు A4 ఈక్వల్ టు 4 మైనస్ 1 3D A ప్లస్ 3D అంటే 4 ప్లస్ 3 ఇంటూ D వాల్యూ -3 4 మైనస్ 9 ఎంత? -5 కాబట్టి 4 1 -2 -5 ఫస్ట్ 4 టర్మ్స్. అర్థమైందా లేదండి? అంటే ఏమీ లేదు, జస్ట్ AN ఈక్వల్ టు A ప్లస్ n-1 ఇంటూ D ఉపయోగించుకొని చేసుకుంటే వెళ్ళిపోతాం అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని A1 A2 A3 A4 అని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. A ఈక్వల్ టు -1 D ఈక్వల్ టు 1/2 ఆ రెండింటిని ఉపయోగించి A1 A2 A3 A4 మనం కట్టను. సో A1 అంటే మనం కట్టక్కల ఆల్రెడీ వాడిచ్చిందే ఫస్ట్ టర్మ్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత? -1. A2ని ఎలా రాసుకోవచ్చు? A ప్లస్ D కింద రాసుకోవచ్చు లేదా? అంటే A ప్లేస్లో ఏమో -1 ప్లస్ D ప్లేస్లో 1/2 అవునా? అంటే -1 ప్లస్ 1/2 సింప్లిఫై చేస్తున్నానికి ఎంత వచ్చింది? -1/2. అర్థమైందా లేదా? -1/2. నెక్స్ట్ అలాగే A3ని ఎలా రాసుకోవచ్చు? A ప్లస్ 2D కింద రాసుకోవచ్చు లేదా? అంటే A ప్లస్ అంటే -1 ప్లస్ 2 ఇంటూ D 2 ఇంటూ 1/2 2 క్యాన్సిల్ చేస్తే -1 ప్లస్ 1 పోయి 0 మిగిలింది అనమాట. అలాగే A4ని ఎలా రాసుకోవచ్చు? A ప్లస్ 3D కింద రాసుకోవచ్చు లేదా? అంటే A ప్లస్ అంటే -1 ప్లస్ 3 ఇంటూ D 3 ఇంటూ 1/2 3/2 అంటే -1 ప్లస్ 3/2 చేస్తే ప్లస్ 1/2. అర్థమైందా లేదా? కాబట్టి ఆ 4 టర్మ్స్ ఏంటి? -1 -1/2 0 అండ్ 1/2. సో ఇవి మనకి ఎక్కువగా మనకి 1 మార్క్ క్వశ్చన్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు అనమాట. ఫస్ట్ 4 టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయమంటాడు. A1 A2 A3 A4. ఓకే, సో నెక్స్ట్ మరికొన్ని 1 మార్క్ మోడల్స్ మనం కలుద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.